ఇవాళ అంటున్నారు, చూసారు మీరు, వార్తలు చూస్తున్నారు, ఆయన 200 కోట్లు పట్టుకొని వస్తాడంట, ఈ 200 కోట్లు పట్టుకొని వస్తాడంట, వెతుకుతున్నారు. పెద్ద కాన్సెన్స్ ఇది. ఇక్కడ కొట్లాడంటే డబ్బులు కావాలని. రేపు ఇక్కడ డబ్బుకి ధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇక్కడ డబ్బుకు ధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. ప్రజా సేవకులకి ప్రజలు అధికారం ఇస్తే వాళ్ళ సంపాదనకు ఉండేటువంటి వ్యక్తుల మధ్య పోరాటం జరిగే ఆస్కారం. గా పోరాటంలో డబ్బుకి ధర్మానికి మధ్య జరిగే పోరాటంలో, సమాజ హితం కోరే వాళ్లకు వాళ్ళ హితం కోరే వాళ్ళకి మధ్య జరిగే పోరాటంలో మీరు ధర్మాన్ని నిలిపేటువంటి బాధ్యత మీ చేతుల్లో ఉంది. ఆ బాధ్యత మీ చేతుల్లో, దాన్ని ఒడిసి పట్టుకొని కాపాడుకునే కర్తవ్యం ఉంటుంది. ఇవాళ మీరు ఏమవుతుంది, ఎవరికి వెళ్తే మనకేంది కాదు. ఇప్పుడే మీరు చెప్తున్నారు, వెంకటేశ్వరుని గెలిపించుకున్నాం, మాకు ఈ రోడ్లన్నీ వచ్చినాయి. పిలికితే పలికేవాడు కావాలి. ఓటుకు వచ్చినాడు ఎటు దండం పెట్టిండో, చివరికి పోయినాడు కూడా ఆ దండం పెట్టేట్టు కంచెలు ఉండాలి. నచ్చుకుంటే న్యాయం చెప్పండి. ఇలా అందరూ గుర్తు చేశాడు. ప్రజాప్రతినిధి అంటాడు, వాళ్ళు సేవకుడు. నాకు తెలిసి అన్ని రంగాల్లో అత్యుత్తమమైనటువంటి లక్షణాలు కలిగి, మానవ సంబంధాలు కలిగి, మానవీయతను కాంక్షించేవాడే పొలిటికల్ లీడర్. పొలిటికల్ లీడర్ అంటాడు పోలీస్ స్టేషన్లో ఫోన్ చేసేవాడు కాదు. పొలిటికల్ లీడర్ అంటాడు సంపాదనకు దాసం అంటాడు కాదు. పొలిటికల్ లీడర్ అంటాడు ప్రజాహితాన్ని కోరేటటువంటి. దాని అర్థాన్ని మార్చింది. అది బాగా అనిపిస్తుంది.